హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇప్పుడే క్రికెట్ ఆడి అదే డ్రెస్తో చేస్తున్నా. దాంతోపాటుగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అది అవసరం లేదు, కింద కామెంట్లు వేసుకోవచ్చున్నాను, అవసరం లేకపోయినా చెప్తున్నా. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం దాదాపుగా 1100-1200 వీడియోలు చేశాడు ఉడాలగాడి ఈ వీడియో ఛానల్లో. ఫస్ట్ టైం హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్తో హాఫ్ హ్యాండ్ షర్ట్తో ఫస్ట్ టైం వీడియో చేయడం. ఈ 8 సంవత్సరాల నా బిగ్ బాస్ రివ్యూస్ కెరియర్లో ఫస్ట్ టైం హాఫ్ హ్యాండ్స్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను హాఫ్ హ్యాండ్స్ చేసుకుని ఏ రోజు వీడియోస్లో మన రివ్యూస్లో కనపడలేదు, ఫస్ట్ టైం కనపడుతున్నా. అత్యవసరమైన వీడియో, కొంచెం ఎమర్జెన్సీ వీడియో అయ్యేసరికి. సో విషయంలోకి వెళ్తే, కింద కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఆల్రెడీ అక్కడ అప్డేట్ చేసేసాను. బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకునే కామన్ మ్యాన్స్ అందరికీ సంబంధించి ఇది సింగిల్ టేక్ వీడియో కాబట్టి అన్ని విషయాలు ముందు వెనక నీట్గా చెప్పేస్తా. బిగ్ బాస్కి వెళ్ళాలి అని మీకు ఎవరికైతే అనిపిస్తుందో, బిగ్ బాస్ హౌస్లో మేము ఉండాలి, మా అన్న ఉండాలి, మా తమ్ముడు ఉండాలి అనుకున్నా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. బిగ్ బాస్కి కామన్ మ్యాన్స్ని తీసుకోబోతున్నారు ఈ సీజన్లో. వెరీ 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 బిగ్ 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 ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులన్నీ కూడా చెప్పేస్తాను ఈ వీడియోలో. కామన్ మ్యాన్స్ని తీసుకోబోతున్నారు. ఆ ప్రాసెస్ సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టేసి ఉంటాను, లేదా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది, అక్కడైనా చెక్ చేసుకోవచ్చు. దాని త్రూ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే వెరీ జెన్యూన్ ప్రాసెస్లో ఈసారి కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేయబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 6లో కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేస్తామని చెప్పి కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేయలేదు. నన్ను తీసుకున్నారు అనేసి కామన్ మ్యాన్ అనే ఆ ఇదిలో 1-2 సార్లు అక్కడ పోర్ట్రే అయింది తప్పించి, నన్ను కామన్ మ్యాన్లో తీసుకున్నారో లేదో తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే నేను కామన్ మ్యాన్ త్రూ నేను అసలు అప్లై చేయలేదు. నాకు రెమ్యూనరేషన్ ఇచ్చారు, నన్ను త్రూ ఇంటర్వ్యూ ప్రకారం తీసుకున్నారు. అంతేగాని కామన్ మ్యాన్ ప్రకారం తీసుకున్నారు నాకు ఎక్కడ ఏమీ చెప్పలేదు, అసలు సంబంధం లేదు. నాకే ఫోన్ చేశారు, నాకే ఇంటర్వ్యూ చేశారు, నాకే డబ్బులు ఇచ్చారు, నాకే చేసుకున్నారు. కామన్ మ్యాన్ అనేది లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే 1-2 సార్లు ఇండైరెక్ట్గా నాతో అన్నం తప్పించి ఎక్కడా లేదు. కానీ ఈసారి ఖచ్చితంగా కామన్ మ్యాన్ ప్రాసెస్ 100% జరగబోతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళ అప్డేట్స్ ప్రకారం. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అని 5 లెవెల్స్ ఉండబోతున్నాయి. క్లియర్గా అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎలా అప్లై చేస్తే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు, వాళ్ళు ఏం చూస్తారు, ఎలా వీడియో చేసి పంపించాలనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి ట్రై చేయండి. మొత్తం కంటెంటే ఉంటుంది, సుత్తి అని చెప్పను. దాంతోపాటుగా ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ అప్లై చేయాలి అనుకుంటే మీకు 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎప్పటికీ ఈరోజు జూన్ 28, 2025కి 18 సంవత్సరాలు నిండి ఉన్న ఎనీ పర్సన్, ఇండియాలో ఉన్న ఏ పర్సన్ అయినా, తెలుగు మాట్లాడే పర్సన్, అదర్ లాంగ్వేజ్లో ఉండేవాళ్ళు, మీకు ఒక రకమైన తెలుగు వచ్చి ఉంటే అప్లై చేయండి. కానీ అదర్ స్టేట్స్లో తెలుగు రాకుండా ఉంటే అప్లై చేసినా యూజ్లెస్. 3 minutes వీడియో పంపిస్తారు, ఆ వీడియో చూసినప్పుడు తెలుగు రాదు అంటే రిజెక్ట్ చేసేస్తారు. సో తెలుగు వాళ్ళే ఉండాలి. 18 ఇయర్స్ నిన్నటితో, అంటే ఈరోజు నైట్తో నిండు ఉండాలి, 28తో. సో నిండున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అక్కడ నీ నేమ్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నువ్వు 3 minutes వీడియో 50 MB వచ్చేటట్టుగా, మీరు కొంతమంది లేడీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ సెలెక్ట్ చేసి చేస్తూ ఉంటారు, వాళ్ళకి మీకు అర్థం కాకపోవచ్చు. అది వీడియో రికార్డ్ చేయండి, మీ ఫోన్లో కానీ కెమెరాలో ఉండే వాళ్ళ కెమెరాలో కానీ ఎక్కడైనా రికార్డ్ చేసి దాన్ని 50 MBకి త్రూ ఆన్లైన్ సైట్లు ఉంటాయి, వీడియోని కంప్రెస్ చేసే సైట్లు. అలా వీడియో కంప్రెసర్ ఆన్లైన్ అని కొట్టినా కూడా వీడియో కంప్రెస్ చేసేవి ఓపెన్ అవుతాయి. దాంట్లో మీ వీడియో అప్లోడ్ చేసి 50 MB లోపు వీడియోని కంప్రెస్ చేయొచ్చు. ఒకవేళ 50 MB కంటే ఎక్కువ వస్తే అలా కంప్రెస్ చేసి 50 MB ఉండేలాగా చేస్తేనే అది అప్లోడ్ అవుద్ది. అలా అప్లోడ్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి చదువుకోండి. 21 పేజీల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ 21 పేజీలు చదువుకున్న తర్వాత మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఏది కూడా, ఏ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా మనకి ఫేవర్గా ఉండదు. అన్నీ బిగ్ బాస్ టీమ్కి, ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన టర్మ్స్ అండ్ వాళ్ళకే ఫేవర్గా ఉంటాయి. నేను మొత్తం చదివాను ప్రతి దాంట్లో కూడా. ఆ తర్వాత డెసిషన్ మాదే, ఓన్ డిస్కషన్, మా సొంతంగా మేము చేయబోతాం, మా డెసిషన్ని మీరు క్వశ్చన్ చేయలేరు అన్నట్టుగానే ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ అయినా, ఎనీ ఈవెంట్కి వెళ్ళినా సేమ్ అలాగే ఉంటుంది, సేమ్ అంతే. మీరు చదవకపోయినా జరిగేది ఏంటంటే వాళ్ళ ఫేవరబుల్గానే ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్. ఓపుకుంటే 21 పేజీలు చదవండి. టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి అప్లోడ్ చేస్తే 3 నిమిషాల వీడియో చేసి పంపిస్తే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. అది లెవెల్ 1. లెవెల్ 2 ఉంటుంది, మళ్ళీ లెవెల్ 3 ఉంటుంది. అలా 5 లెవెల్స్ తర్వాత మీలో కొంతమందిని బిగ్ బాస్ సీజన్ 9కి సెలెక్ట్ చేస్తారు. అది అఫీషియల్గా క్లియర్గా మీ కళ్ళ ముందు కనపడింది, ట్రాన్స్పరెంట్గా. ఈసారి లెవెల్ 1. సో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి పంపించమన్నావు కదా, ఎలా అప్లోడ్ చేసి పంపించాలి? మీరు thumbnailలో ఉన్న 9 కామన్ మ్యాన్స్ 9 సెలబ్రిటీస్ అనే పాయింట్ మీద లాస్ట్లో మాట్లాడతా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఒక సీజన్లో, ఒక బిగ్ బాస్లో ఒక అతను, ఇదే విధమైన సీజన్ జరిగింది ఒక లాంగ్వేజ్లో.
ఆ సీజన్ గురించి చెప్తాను. సేమ్ ఆ సీజన్ లాగే ఈ సీజన్ ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది కామన్ మ్యాన్స్కి అప్లై చేసే వాళ్ళకి కూడా ఒక హింట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ సీజన్ ఎలా ఉండబోతుంది తెలిసినప్పుడు మీరు వీడియో ఎలా చేసి పంపించాలో తెలుస్తుంది. ఇప్పుడు వీడియో ఎలా చేసి పంపించాలనే దాన్ని ఒక 2-3 మినిట్స్లో క్లియర్గా చెప్తా. ఒకటే గుర్తుపెట్టుకోండి, వీడియో చేసేటప్పుడు హాయ్ అండి నా పేరు ఇది అని చెప్పిన తర్వాత ప్రాపర్గా పాయింట్లోకి దిగిపోవాలి. కానీ సార్ మన్మధుడు సినిమా చూసి పెళ్లి చేసుకోలేదు, మా సినిమా చూసి ఫైట్ చేశాను, అన్నమయ్య సినిమా చూసి తిరుమల వెళ్ళాను, ఇట్లాంటి సుత్తంతా చెప్పారనుకోండి, ఫస్ట్లోనే రిజెక్ట్ అయిపోతారు, 100% రిజెక్ట్ అయిపోతారు. బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం సార్, సీజన్ 4లో అభిజిత్ అంటే ఇష్టం, ఉడాలిగాడు సీజన్ 6 అంటే తుస్సు, వాడు వేస్ట్, వాడంటే నాకు నచ్చదు, సీజన్ 6 అటర్ ఫ్లాప్ సార్, సీజన్ 7 సూపర్ ఉంది సార్, పల్లవ ప్రశాంత్ ఓటేసి మోసపోయాను సార్, ఇట్లాంటి డైలాగులు ఏమైనా వేశారనుకోండి స్టార్టింగ్లోనే రిజెక్ట్ అయిపోతారు. ఎందుకంటే టు ద పాయింట్లోకి ఎలా రావాలి, ఆ పాయింట్ నిజంగానే రిజెక్ట్ అయిపోతారు. పాయింట్లోకి రావాలి. ఆ పాయింట్ ఎలా ఉండాలంటే ఆ 3 minutes వీడియోలో మీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒక్కటే, మీ క్యారెక్టర్, నువ్వు ఎలాంటి బిహేవియర్ ఉన్నవాడి అనేది వాళ్ళకి డైరెక్ట్గా అర్థం అవ్వాలి. ఆ బిహేవియర్ని నువ్వు ఫేక్ చేస్తావా, నీ ఒరిజినల్ బిహేవియర్ అక్కడ పెడతావా అనేది నీ ఇష్టం. అక్కడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అది ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నీ ఒరిజినల్ బిహేవియరే పెడతావా, బిగ్ బాస్కి ఏ బిహేవియర్ అవసరమో దాన్ని ఫేక్ చేస్తావా అనేది నీ ఇష్టం. అది ఫేక్ చేసినా కూడా సెలెక్ట్ అవుతావు. ఎందుకు సెలెక్ట్ అవుతావు అంటే ఇలాంటి ఫేక్ క్యాండిడేట్లు కూడా బిగ్ బాస్కి అవసరం. అది పాయింట్ అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఏంటి, మంచోళ్ళ ప్రోగ్రాం కాదు. వెళ్ళే ప్రతి కంటెస్టెంట్ మంచోడు అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఎదవా ఉంటాడు, ఒక యాటిట్యూడ్ పర్సన్ ఉంటాడు, ఒక రిచ్ మైండ్ సెట్ ఉండి కింద వాళ్ళని తొక్కి పెట్టి నార తీయాలి అనే మైండ్ సెట్తో ఒకడు ఉంటాడు. అయ్యో అందరినీ మంచోళ్ళు అనిపించుకొని జాలిగా దయతో బాగా మంచిగా ఉండే ఒక ఇన్నోసెంట్ పర్సనాలిటీ ఒకరు ఉంటారు. ఊరికే 2-3 అమ్మాయిని లైన్ వేసే ఒక క్యాండిడేట్ ఉంటాడు. పెళ్లిగానే అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఇంకొకరికి లైన్ వేస్తూ ఉండొచ్చు, అబ్బాయి ఇంకొకరు లైన్ వేస్తూ ఉండొచ్చు, వీళ్ళిద్దరు లవ్ యాంగిల్ ఉండొచ్చు. దాంతోపాటుగా నోరు అదుపులో పెట్టుకోలేని యాంటీ కేటగిరీలో ఒకరు ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడే ఒక పర్సన్ ఉండొచ్చు. నీది ఏ కేటగిరీ అయినా బిగ్ బాస్లో ఉండే ప్రతి క్యారెక్టర్లో ఏదో ఒక క్యారెక్టర్కి నువ్వు మ్యాచ్ అయ్యేటట్టుగా 3 minutesలో నువ్వు వీడియో పంపించగలిగితే ఫస్ట్ లెవెల్లో షార్ట్ లిస్ట్ అయ్యి తీరుతావు. ఎగ్జాంపుల్కి ఒకటే నేను చెప్తాను, అంటే ఇలాగే చేయమని కదా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక యారగెంట్ క్యాండిడేట్ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ప్రతిసారి ఉంటాడు. యారగెంట్, ఆ యారగెన్సీ నీ వీడియోలో కనిపించాలి. నువ్వు 3 నిమిషాల్లో ఏదో ఒకటి చెప్పాలి. అది నేను చెప్పలేను, నీ బిహేవియర్లో నీకు తెలుసు. నువ్వు ఏది చెబితే అది న్యాచురల్గా కనపడద్దు ఆ వీడియోలో. నేను చెప్పినట్టు చెప్తే నువ్వు న్యాచురల్గా చెప్పలేవు. అలా న్యాచురల్గా, లేదా నీలో ఇన్బిల్ట్ ఇన్నోసెన్స్ ఉంటే ఆ ఇన్నోసెన్స్తో వీడియో చేయి. ఆ ఇన్నోసెన్స్ వాళ్ళకి నచ్చచ్చు. ఇన్నోసెన్స్తోనే, అమాయకత్వ మాటలతోనే వీడియో చేసినా నచ్చచ్చు. లేదా బీభత్సమైన సూపర్ అందగత్తు అనుకోండి, మీరు అందంగా ఉన్నారనుకోండి, మీరు ఆ అందం చూసి కూడా వాళ్ళు ఫస్ట్ లెవెల్లో సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంత అందమైన అమ్మాయి బిగ్ బాస్లోకి వస్తే ఆ అమ్మాయిని చూడడానికైనా చాలా మంది వ్యూవర్స్ చూస్తారు, ఆ ఆడియన్స్. లేదా అందంతో పాటు తెలివి ఉండి ఆ 3 minutesలో నీ అందము, నీ తెలివి, నీ డ్రెస్సింగ్ సెన్సు, నీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు విలేజ్లో ఉంటారనుకోండి, పల్లెటూరు వాళ్ళు ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి ఉన్నారనుకోండి, మీరే చూడండి, మీరే ఆ సెలక్షన్ ప్రాసెస్లో మీరే ఉన్నారనుకోండి. ఒక పల్లెటూరు నుంచి ఒక అందమైన లంగా ఓని కట్టుకున్న అమ్మాయి చాలా అందంగా ఉండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, మేము పల్లెటూరులో ఉంటాము, మా బ్యాక్గ్రౌండ్ ఒక 10 మంది ఉంటాము, మా అత్త, మా అవ్వ, మా తాత అనే బ్యాక్గ్రౌండ్ ఉండి చాలా పూర్ ఫ్యామిలీ ఉందనుకోండి, అమ్మాయి చూడడానికి చాలా బాగుందనో, లేకపోతే అమ్మాయి చాలా తెలివైన అమ్మాయినో ఆ 3 minutesలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్పగలిగితే, లేదా ఫ్యామిలీ మొత్తం నువ్వు మాట్లాడుతూ ఆ 3 minutesలోనే ఫ్యామిలీ మొత్తాన్ని చూపించి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వేషధారణ, వాళ్ళ గెటప్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ ఏంటి ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, హౌస్లోకి వస్తే ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అనేది ఆ 3 minutesలో వాళ్ళకి అర్థం అవ్వాలి. అంటే మనకు కావాల్సిన కంటెంట్ ఈ అమ్మాయి నుంచి తెలియకుండా వచ్చేస్తుంది, మనకు కావాల్సిన కంటెంట్ వీడి నుంచి వస్తుంది అనేది తెలిసేటట్టుగా ఆ 3 minutes ఉండాలి. లేదా డిఫరెంట్ ప్రొఫెషన్లో నువ్వు ఉన్నావు అనుకోండి, ఇప్పుడు ఒక లాయర్ అవ్వచ్చు, ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉండి ఆ అడ్వకేట్గా ఉండి చూడడానికి నీలో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనపడమో, ఇతను ఫైట్ చేసే ఇది ఉంది, ఎంతూజియాజం ఉంది, మాటల్లో స్పష్టత ఉంది, కొంచెం డిఫరెంట్గా కనపడుతున్నాడని నీ ప్రొఫెషన్ చెప్పుకుంటూ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఒక ఆటో డ్రైవర్ కమ్యూనిటీని రెఫర్ చేస్తూ నువ్వు వీడియో చేయొచ్చు. నేను ఒక ఆటో డ్రైవర్ని, నా కష్టాలు ఉన్నాయో, నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదా బిగ్ బాస్కి రావాలి అనుకుంటున్నానో, నాకు నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నానని సంథింగ్ నీ బాడీ చూపిస్తానో, నువ్వు చూపిస్తానో, నీ మెంటాలిటీ అర్థమయ్యేటట్టుగా చేసినా కూడా ఒక కమ్యూనిటీని రిఫర్ చేస్తున్నప్పుడు కూడా నువ్వు వస్తావు. ఎందుకంటే ఆటో డ్రైవర్ని తీసుకుంటే ఒక శ్రామికుడిని తీసుకున్నట్టు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇతన్ని తీసుకుంటే బిగ్ బాస్కి ఎంత పని చేస్తుంది. ఒక రైతు ఉన్నాడు, ప్రాపర్ రైతు విత్ 6-pack బాడీ, నువ్వు ప్రాపర్ రైతు అనుకోండి, కట్అవుట్ మామూలుగా లేదా కండలు తిరిగిపోయిన శరీరంతో నువ్వు వీడియో చేసి పొలంలో నువ్వు రైతుని అర్థం అవ్వాలి, నువ్వు మెట్టని అర్థం అవ్వాలి. షార్ట్ లిస్ట్ చేయరా, అరే ఇలాంటి వాడు కదా కావాలి, ప్రాపర్ రైతున్నాడు, అతను చూడంగానే ముఖంలోనే ఆ రైతుకాలు ఉట్టుపడుతుంది, నాటుకాలు ఉట్టుపడుతుంది, ఇలాంటి వాడిని సెలెక్ట్ చేయాలి కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా నువ్వు లేకపోతే నువ్వు ఒక స్వామీజీయో, ఒక అఘోరానో,
లేకపోతే అట్లా డిఫరెంట్గా నువ్వు హిజ్రా అవ్వచ్చు, హిజ్రా అయి ఉండి నీ దగ్గర మెంటల్ స్టెబిలిటీ బాగుండొచ్చు, హిజ్రా అయి ఉండి చాలా అందంగా ఉండొచ్చు. ఇలా 18 years ఉండి చూడడానికి చాలా బాగుండి కొన్ని కేటగిరీస్ చూడడానికి బాగుండేది అనేది స్పెషల్ ఏం కాదు. బాగున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. రకరకాలన్నమాట. నీ క్యారెక్టర్, నీ మనస్తత్వం ఏంటి, నువ్వు బిగ్ బాస్ హౌస్కి వస్తే ఎలా రియాక్ట్ అవుతావు, నీ మెంటాలిటీ ఏంటి అనేది ఆ 3 minutesలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది తప్పించి ఇంకేమీ లేదు. అదొక్కటే చూసుకోండి. నువ్వు అగ్రెసివ్ పర్సనా, అమాయకుడివా, మంచోడివా, అందగాడివా, నువ్వు పోగానే 2-3 అమ్మాయిలకు లైన్ వేస్తావా, లేకుంటే నువ్వు అమ్మాయి పోయి ఉండి నేను లవ్ యాంగిల్కి రెడీ అనేసి చెప్తావా అంటే చెప్పడం డైరెక్ట్గా మీరు ఇస్తే నేను కంటెంట్ ఇస్తాను, నేను అక్కడతో నేను లవ్ చేస్తాను, ఇలాంటి కంటెంట్ కాదు. నీ బిహేవియర్ అలా ఉండాలి. నీ మాటల విధానం కావచ్చు, నువ్వు పోర్ట్రే చేసే విధానం. నేను అంటే ఇప్పుడు వాళ్ళ సెలక్షన్కి వాళ్ళకి ఈ అమ్మాయి అయితే మనకి సెట్ అవ్వచ్చు అని అనిపించాలి అని ఆ యాంగిల్ థింక్ చేసి వీడియో చేయాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు అనుకోండి, చూడడానికి బాగుంటాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటాడు, మంచి కట్అవుట్, మంచి బాడీ ఉంటుంది, చూడడానికి బాగుంటాడు. అతను వీడియోలో మాట్లాడుతూ తన దగ్గర అగ్రెసివ్ నేచర్ కనపడింది అనుకోండి, వీడియోలో చూడడానికి బాగున్నాడు, అగ్రెసివ్గా ఉన్నాడు, దాంతోపాటుగా టూ మచ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నప్పుడు అతన్ని సెలెక్ట్ చేస్తే హౌస్లోకి వెళ్ళగానే చూడడానికి భలే ఉన్నాడు కదా అనేసి కనెక్షన్స్ జనాలు తాను కామన్ మ్యాన్ పీపుల్ అందరూ తనలో చూసుకుంటారు. అరే ఇతను భలే ఉన్నాడే. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనలాంటి పర్సనాలిటీ మనం సపోర్ట్ చేద్దాం మన సెన్స్లోకి వెళ్ళద్ది. స్ట్రెంత్ ఉంది, మాటలు ఉన్నాయి, ఆ 3 minutesలోనే ఇంప్రెసివ్గా కొంచెం ఇంటలెక్చువల్గా మాట్లాడినట్టుగా పెట్టారనుకోండి, అది ఏం మాట్లాడాలని నేను చెప్పడానికి ఏం లేదు. కొన్ని లక్షల మంది చూస్తారు, వీళ్ళకి అదే మాట్లాడి పంపిస్తే వర్కౌట్ అవుద్దా? మీ ఓన్గా ఆ 3 minutesలో ఇంప్రెసివ్గా ఉండేటట్టు చేయండి. డిఫరెంట్గా ఉండాలి. ఆ 3 minutes వాడు అక్కడ ఓపెన్ చేసే పర్సన్ చూడాలి. అక్కడేమో లక్షల మంది ఏం కూర్చోండరు, ఒక 20 మంది కూర్చొని ఓపెన్ చేసి టక్కన నచ్చితే నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు, నచ్చకపోతే రిజెక్ట్ చేసేస్తారు. ఇంక ప్రాసెస్ నాన్ స్టాప్ జరుగుతుంటుంది. నీకోసం నీ వీడియో పెట్టుకొని చూడరు, నీ వీడియో ఇంప్రెసివ్గా అనిపించాలి. ఇంప్రెసివ్గా అనిపిస్తారని చూస్తారు, ఏదో చేసామన్నట్టుగా స్టార్టింగ్లో సుత్తంతా స్టార్ట్ చేస్తే రిజెక్ట్ చేసి పంపిస్తారు. ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే కొన్ని లక్షల మెయిల్స్ వచ్చినప్పుడు, కొన్ని లక్షల మంది అప్లై చేసినప్పుడు నీ వీడియో ఫస్ట్ సెకండ్ నుంచి ఇంట్రెస్టింగ్ ఉంటేనే నీ 3 minutes చూస్తారు తప్పించి నువ్వు స్టార్టింగ్లోనే హాయ్ అండి నాగార్జున సార్ మీ వీడియోలు అంటే ఇష్టం సార్, మీ కొడుకు పెళ్ళికి నన్ను పిలవలేదు సార్ అనేసి అన్నారు అనుకోండి, రిజెక్ట్. సో అలా అప్లై చేయండి. ఓకేనా? మీకు అర్థమైందా? అర్థం కాకపోతే దయచేసి నేను చాలా ఫ్రీగా చాలా ఓపిక్గా నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేస్తే ప్రాపర్ డౌట్తో మెసేజ్ చేస్తే అందరికీ రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఒకసారి మెసేజ్ చేయండి. ఎనీ డౌట్ ఉన్న అప్లికేషన్లో కావచ్చు, ఎలా వీడియో చేస్తే బాగుండొచ్చు అని కావచ్చు, ఎనీథింగ్ చేయండి. ఇంకొకటి వీడియో పంపించుతారు, చెప్పానుగా వీడియో మీ బిహేవియర్ అర్థం అవ్వాలి. బిగ్ బాస్ పనికొచ్చే బిహేవియర్ ఉండాలి. అన్ని సీజన్స్ చూస్తుంటారుగా, లాస్ట్లో మీకు చెప్పేదాన్ని బట్టి కూడా మీకు అర్థమవుద్ది ఏం జరగబోద్ది అని కూడా. ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి మీకు కాల్స్ వస్తాయి. అది క్లియర్గా దాంట్లో ఉంది, సైట్లోనే కాల్స్ వచ్చి మీరు షార్ట్ లిస్ట్ అయితే ఫస్ట్ లెవెల్కి కాల్స్ వచ్చి కాల్లో మాట్లాడతారు. ఆ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఒక లెవెల్లో వాళ్ళే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత కానీ మీ వీడియోలో కానీ ఎక్కడా మీ మెయిల్ కావచ్చు, మీ ఫోన్ నెంబర్ కావచ్చు, ఇలాంటివి ఏమి ఇవ్వకూడదు. ఇస్తే వెంటనే రిజెక్ట్ అయిపోతారు. ఏమి ఇవ్వకూడదు. మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కానీ ఏం లేకుండా మీ పేరు చెప్పుకోవడం, డైరెక్ట్ పాయింట్లోకి వచ్చి మీకు బిగ్ బాస్ని ఎందుకు సెలెక్ట్ చేయాలనే సెన్స్లో మాట్లాడాలి, నీ టాలెంట్ చూపించాలి. అంతేగాని ఫోన్ నెంబర్లు ఏం వీడియోలో ఇవ్వకూడదు. ఆ తర్వాత వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళతో ఎలా మేము సెలెక్ట్ అవుతానా, మీ నెంబర్ ఉంటే ఇవ్వండి, మీ పర్సనల్గా మాట్లాడు, ఇలాంటి డైలాగులు ఏం మాట్లాడకూడదు. ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినా కూడా రిజెక్ట్ అయిపోతారు. అండ్ దయచేసి ఎవరిని నమ్మొద్దు. మీకు దీని త్రూ అప్లై చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ అని తెలిసినప్పుడు ఏదో ఒక స్కామ్ కాల్స్, స్కామ్ మెసేజ్తో మీ దాకా వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము, డబ్బులు ఇవ్వమని చెప్పడం. పోయిన సీజన్లోనో ఒక సీజన్లో జరిగింది. బిగ్ బాస్ టీంలోనే ఉండే ఒక అతను స్కామ్ చేశాడు. అది బిగ్ బాస్ టీమే ఎండమాల్షి అని పెట్టింది. ఇలాంటి స్కాములు నమ్మొద్దు, ఇతను స్కామ్ స్టారో, ఇతను తీసేసాము, ఇతను మోసం చేశాడు కొంతమందిని. అలా ఎవరిని నమ్మొద్దు అని. ఎవరిని నమ్మొద్దు, ఎవరు డబ్బులు తీసుకొని ఛాన్స్ ఇవ్వరు. అక్కడ మీరు నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, ఎవరినో నమ్మేసి వాడి వెనక తిరగడం కానీ చేయొద్దు. మీ టాలెంట్తో మీరు వీడియో పంపిస్తే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత కాల్లో కూడా మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, చూడ్డానికి ఎలా ఉన్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ డీటెయిల్స్ అన్ని కనుక్కొని వెరిఫికేషన్ చేసి పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా, పోలీస్ కేసు ఏమైనా ఉంటే మాత్రం మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. ఉన్నాయా చూసుకొని నెక్స్ట్ రౌండ్కి పంపిస్తారు. నెక్స్ట్ రౌండ్లో గ్రూప్ డిస్కషన్స్ అవి ఉంటాయి. ఆ గ్రూప్ డిస్కషన్స్లో కూడా అందరూ కాల్స్ మాట్లాడతారు మీతో. అది త్రూ ఆన్లైన్ కాలే అన్నట్టుగా ఉంది. లేదా అఫీషియల్గా మీరు మన హైదరాబాద్ రమ్మనో వాళ్ళ ఆఫీస్కి పిలుచుకొని మాట్లాడతారు. తర్వాత ఫోర్త్ లెవెల్ కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది డైరెక్ట్గా ప్రాపర్ ఇంటర్వ్యూ ఉంటుంది. మా అందరికీ ఎలాగైతే అంతకుముందు సీజన్స్లో ఇంటర్వ్యూస్ చేశారో 4 కూర్చొని, అలా వాళ్ళు మీ గురించి క్లియర్గా తెలుసుకుంటారు. అది ఇంగ్లీష్లోనే ఉంటుంది, మీరు తెలుగులో మాట్లాడిన అక్కడ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ 4th లెవెల్లో జరుగుద్ది. ఇది మెయిన్.
5th లెవెల్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇదంతా షార్ట్ లిస్ట్ అయ్యి వస్తే మీరు వీడియో ప్రాపర్గా చేసి పంపించి మీ వీడియో చూసి షార్ట్ లిస్ట్ చేసుకుంటూ లెవెల్స్ అన్ని దాటుకొని వస్తే ఇంప్రెసివ్గా అనిపిస్తే మీరు, ఇది ఇంప్రెసివ్గా అనిపించే ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ఇది లాస్ట్లో చెప్తలే, 5th లెవెల్లోకి తీసుకెళ్తారు. 5th లెవెల్లో క్లియర్గా మెన్షన్ చేసింది, నేను షాక్ అయింది ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను నిన్న ఇలా ఉండొచ్చేమని, అదే జరిగింది. నేను వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. బీబీ అగ్ని పరీక్ష, ఆ టైటిల్ పేరు, ఇది ఒక ప్రోగ్రామ్, బీబీ అగ్ని పరీక్ష. ఇది లెవెల్ 5, 4 లెవెల్లో దాటొచ్చిన వాళ్ళందరినీ కలిపి బీబీ అగ్ని పరీక్ష అని కొన్ని టాస్కులు కండక్ట్ చేస్తారు. అది ఎక్కడికి రావాలో, ఏ ప్లేస్లో టాస్కులు కండక్ట్ చేస్తారు అనేది తర్వాత మీకు ఫోన్ కాల్లో చెప్తామనేసి ఆ సైట్లో ఉంది. చెప్పి అక్కడికి పిలిచి మీరు సెలెక్ట్ అయిన 30 మందినో 40 మందినో తీసుకొని వచ్చి కొన్ని టాస్కులు పెడతారు. ఆ టాస్కులు ఎన్ని ఉండొచ్చు అంటే 10-15 ఉండొచ్చాము. ఎందుకంటే 10 ఎపిసోడ్స్ రావాలి, 10 ఎపిసోడ్లు వస్తుందంట. ఆ 10 ఎపిసోడ్లో నీ బిహేవియర్ నువ్వేంటి అనేది చూసి, ఆ టాస్కుల్లో కూడా ఎలా ఉంటుందంటే నీ బిహేవియర్ ఏంటి అని కనుక్కునేటట్టుగానే ఉంటుంది. ఆ టాస్కులు జరుగుతుంటే ఆ ఎపిసోడ్స్ వస్తుంటాయి. ఆ ఎపిసోడ్ రిలేటెడ్గా కింద ఓటింగ్ ఉంటుంది మీ అందరికీ. అక్కడికి వెళ్ళి షార్ట్ లిస్ట్ అయిన 30-40 మందికి ఓటింగ్ పెడతారు. ఓటింగ్ పెట్టి మీలో వచ్చిన 3 కామన్ మ్యాన్గా సెలెక్ట్ చేసి హౌస్లోకి తీసుకుని వెళ్తారు అనేది అక్కడ రాసున్నది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 3 అని డైరెక్ట్గా మెన్షన్ చేయకుండా 3 అని చెప్పి 3 లేదా అంతకంటే ఎక్కువైన నెంబర్ అయినా ఆ నెంబర్ స్పెసిఫిక్గా మా ఇష్టం అనే సెన్స్లో రాశారు. 3 తీసుకోవచ్చు, 4, 5, 6, 7, 8, 9, 10 ఎంతమందినైనా తీసుకోవచ్చు అనే దాంట్లో ఉన్న సారాంశం. కాబట్టి దయచేసి అందరూ సెలెక్ట్ చేయండి, అందరూ అప్లై చేయండి పద్ధతిగా, తెలివిగా. సెలెక్ట్ అయితే అదృష్టం, లైఫ్ చేంజ్ అవుద్ది. ఒక మంచి ఎక్స్పీరియన్స్. 3.5 నెలల మొబైల్ లేకుండా, పేపర్ లేకుండా, వాచ్ లేకుండా, నీ బంధువులు లేకుండా, మీ భార్య పిల్లలు లేకుండా, మీ భర్త పిల్లలు లేకుండా నువ్వు ఎలా ఉంటావు, నీ స్ట్రెంత్ ఏంటి, నీ స్టామినా ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నలుగురితో నువ్వు ఎలా ఉంటావు, అమ్మాయిల దగ్గర ఎలా బిహేవ్ చేస్తావు, ఇవన్నీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూడండి, ఇప్పుడు 5th ప్రాసెస్లో అగ్ని పరీక్షలో ఆడియన్స్ ఓటింగ్ ఉంటుందని చెప్పాను చూసారా. ఆడియన్స్ ఓటింగ్లో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఆడియన్స్ ఓటింగ్లో కూడా మీరు తెలివి చూపించాల్సింది ఏంటంటే, అక్కడికి సెలెక్ట్ అయిన తర్వాత ఫర్దర్గా వీడియో చేస్తాను లేదు, అన్నీ మిమ్మల్ని టెస్ట్ చేసేటట్టు ఉండొచ్చు. ఆ ఎపిసోడ్స్ మీ బిహేవియర్ని టెస్ట్ చేసేటట్టు ఉండొచ్చు. నువ్వు తాట తీసి ఎరగ తీసి భయంకరంగా ఆడిగానే నువ్వు గెలవగానే ఆ టాస్క్లు 7 ఓట్లు కుదరు. నీ వే ఆఫ్ బిహేవియర్ ఎట్లా ఉంది, పద్ధతిగా మిగతా వాళ్ళతో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నావు, ఎలా స్పెండ్ చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఆ ఎపిసోడ్లో నీది ఎలా వస్తుంది, దానికి తగ్గట్టుగానే జనాలు ఓట్లేస్తావు. జనాలు ఓట్లేస్తేనే నువ్వు గెలుస్తావు, జనాలు ఓట్లేస్తేనే నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్తావు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా బిహేవియర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది టైటిల్ ఇచ్చేది కాదు. నిన్ను హౌస్లోకి పంపించాలంటే నీ క్యారెక్టర్ నచ్చాలి. క్యారెక్టర్ నచ్చి అక్కడి నుంచే ఫ్యాన్ బేస్ ఫాలో అయితే, ఇప్పుడు అమ్మాయి భయంకరం అందంగా ఉండి క్యారెక్టర్ సూపర్ ఉందంటే ఈ అమ్మాయి వెళ్తే బాగుందో, 105 రోజులు ఈ అమ్మాయిని చూస్తా బతికేయచ్చు అన్న సెన్స్లో కూడా ఓట్లేయచ్చు. అలా అబ్బాయికి కూడా జరగచ్చు. ఎంత పూర్ ఫ్యామిలీలా ఇతను ఏదైనా సెలెక్ట్ చేయాలి, ఇతనికి ఎట్టైనా ఓట్ వేయాలని అనుకోవచ్చు. అలా డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటారు. మీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్లోకి వస్తాం. ఈసారి సీజన్ 9లో 9 మంది కామన్ మ్యాన్స్, 9 మంది సెలబ్రిటీస్ ఉండబోతున్నారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. ఇది క్లియర్గా వినండి. ఈ సీజన్లో కామన్ మ్యాన్స్కి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని పెట్టి కొంతమంది తీసుకుంటున్నారు. అక్కడ 3 మెంబర్స్ అని పెట్టి 3 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని కూడా తీసుకోవచ్చు మా ఇష్టం అనేటట్టుగా టర్మ్స్ అండ్ కండిషన్స్లో పెట్టున్నారు. కాబట్టి నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు 9 మంది సెలబ్రిటీస్, 9 మంది కామన్ మ్యాన్స్ ఉంటే ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చినట్టు ఉంటుంది. కామన్ మ్యాన్స్ 9 మందిని పెట్టి 9 మంది సెలబ్రిటీస్ పెట్టాయి. ఇది కూడా ఎందుకు వచ్చిందంటే, నాకు 9వ సీజన్ కాబట్టి అక్కడ రత్నాలు, నవరత్నాలు, గ్లాజులు, వజ్రాలు పెట్టారు కాబట్టి 9 అనేది స్పెసిఫిక్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి 9th సీజన్ 9 మెంబర్స్ కామన్ మ్యాన్స్, 9 మెంబర్స్ సెలబ్రిటీస్ని పెట్టి ఆ షో రన్ చేస్తే వర్ణనాతీతంగా సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ వెతుక్కొని వచ్చాను. బిగ్ బాస్ హిందీలో సీజన్ 10లో ఒక సీజన్ జరిగింది. బిగ్ బాస్ సీజన్ 10 హిందీ. దాంట్లో కామన్ మ్యాన్స్ని సగము, సెలబ్రిటీని సగము తీసుకొని వచ్చి సీజన్ స్టార్ట్ చేశారు. ఇండియా వాళ్ళనా ఆమ్ ఆద్మీ అనే ఇండియా వాళ్ళని పెట్టి కొంతమంది కామన్ మ్యాన్స్కి, వీళ్ళకి సెలబ్రిటీస్ అని డైరెక్ట్ ట్యాగ్ ఇచ్చి వీళ్ళు వర్సెస్ వీళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసే సెన్సేషన్ ఏంటంటే, ఆ సీజన్లో ఒక స్వామీజీని తీసుకొని వచ్చారు. దాన్ని పూజలు చేసుకుంటా మాలలు వేసుకొని గందరగోళంగా స్వామీజీ అనేసి పూజలు చేస్తాను, అందరిని పెద్దోళ్ళని చేస్తాను, అది ఇది అనేసి అంటూ ఉంటాడు. సల్మాన్ ఖాన్ దగ్గరికి వచ్చి సల్మాన్ ఖాన్ కూడా డైరెక్ట్గా స్టేజ్ మీదకి రాగానే మిమ్మల్ని పెద్ద స్టార్, ప్రపంచంలో పెద్ద స్టార్ చేసేస్తా అంటాడు సల్మాన్ ఖాన్తోనే. ఓకే ముందు మైక్ బాగా పట్టుకుంటా అంటుండు స్టార్ చేసింది కానీ నేను. ఆ తర్వాత హౌస్లోకి పోయేటప్పుడు అద్దం కుదుకుంటున్నట్ట. అద్దం కుదుకుంటే ఈయన సల్మాన్ ఖాన్ అంటారంట స్టేజ్ మీద. మనోడు అంటుంటాడు, ఎప్పుడు రెగ్యులర్గా అంటుంటాడంట. నేను చదివా, గూగుల్లో చదివా.
ప్రపంచం అంతా నాకు తెలుసు, నేను ఏం జరగబోతుందో తెలుసు, మీ లైఫ్ అంతా మార్చేస్తాను కంటెస్టెంట్స్ అంటూ ఉంటాడా, ఒక అర్థం కుదుకుంటాడా, ఇంత ప్రపంచం అంతా మార్చేస్తా అంటాడు, అర్థం ముందు తెలియదు, ప్రపంచం మొత్తాన్ని నేను చూస్తున్నా అంటాడు, అర్థం తెలియలేదు ఈ స్వామీజీకి అనేసి ఎటైలు వేస్తారంట. ఈ పెద్ద మనిషి ఏం చేశారంటే టాయిలెట్ మూత్రం, బాత్రూంలో మూత్రం తీసుకొచ్చి తన మూత్రాన్ని కంటెస్టెంట్స్ మొహాల మీద జల్లాడు. సెన్సేషన్ అయ్యి ఆ వీక్ ఎలిమినేట్ అయిపోయాడంట. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత సల్మాన్ ఖాన్ కూడా కొట్టేసి వచ్చినాను, అది ఇది చేసేసి వచ్చాననేసి ప్రెస్ మీట్లో చెప్పాడట. ఇలాంటి కంటెస్టెంట్ని కూడా త్రూ కామన్ మ్యాన్లో సెలెక్ట్ చేశారు. దాంతోపాటుగా ఆ సీజన్ విన్నరు ఒక కామన్ మ్యాన్. తనకి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 40 మంది ఫ్యామిలీ ఉండేవాళ్ళంట. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చి పేద కుటుంబం నుంచి ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన ఒక కంటెస్టెంట్ అతను కామన్ మ్యాన్లో సెలెక్ట్ అయ్యాడు. అతను విన్నర్ అయ్యాడు ఆ సీజన్లో. అలా వచ్చిన కామన్ మ్యాన్స్ అందరూ ఒకరిద్దరు డాక్టర్, ఒకరేమో ఉన్నారు, ఒకరు జర్నలిస్ట్ ఉన్నారు, చిన్న జర్నలిస్టులు. కామన్ మ్యాన్ అంటే ఇంకా అసలు ఏమి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని కాదు, ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా నువ్వు త్రూ అప్లికేషన్స్లో వెళ్తే కామన్ మ్యానే. ఇక్కడ ఏంటంటే ముగ్గురిని ఇలా సెలెక్ట్ చేశారు కూడా. 9 మంది ఎలా వచ్చరా, ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా 3 అని చెప్తే 3 అని చెప్పిన తర్వాత ఎంతమంది అన్నట్టుగా చెప్పినప్పటికీ ఒకవేళ 3 సెలెక్ట్ చేస్తే 9 ఎట్లా వస్తారంటే నాకు అనిపిస్తున్నది, ఇది నా ఒపీనియన్, నాకు అనిపిస్తున్న థాట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు 9 మెంబర్స్ని పెట్టాలి అనుకుంటే ఎప్పుడైనా ఎవరైనా తెలివి కల వాళ్ళు చేసే పని ఏంటంటే ఒకసారి టైమింగ్ చూస్తాను, 40 నిమిషాలు ఉందంట, నా సొల్లికి 40 నిమిషాలు దాటిపోద్దని భయం వేస్తుంది. లేదు దాటలేదు, ఫాస్ట్గా లాగిస్తున్నా, లెంతీ ఉండకూడదు. ఎప్పుడైనా తెలివైన వాళ్ళు చేసే పని ఏంటంటే ఎనీ బిగ్ బాస్టింగ్ కావచ్చు, ఎనీ ఒక టెలివిజన్ షో ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక త్రూ ఆడియన్స్ పోల్ తీసుకుంటామని చెప్పి ఇలా ప్రాసెస్ చేస్తున్నప్పటికి కూడా ఈ ఆడియన్స్ పోల్కి పంపించే ముందే కొంతమందిని సెలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అది ఎలా ఒక పర్సన్ సూపర్ రా, ఇతను బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుంటుంది అని అనుకున్న క్యాండిడేట్ని ఫిల్టర్ చేసి ముందే పెట్టుకొని కామన్ మ్యాన్ లిస్ట్లో వేసుకున్నా కూడా వేసుకోవచ్చేమో అనిపిస్తుంది. లేదా ఓటింగ్లోనే టాప్ 9 వచ్చిన వాళ్ళని కూడా తీసుకోవచ్చు. లేకపోతే ముందే కొంతమంది బిహేవియర్లు వీళ్ళు ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళని క్లియర్గా తీసి పెట్టుకోవచ్చు కూడా. లేదా ఇంకొక ప్రాసెస్ కూడా నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళే ఇంటర్వ్యూ చేసి త్రూ కామన్ మ్యాన్ లెక్కన అప్లై చేసిన వాళ్ళని కాకుండా, సెలబ్రిటీస్ కాకుండా, టీవీ షోలు పెద్ద స్టార్లు వాళ్ళు కాకుండా కామన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు చూసారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లో కొంతమందిని తీసుకొని వాళ్ళని కామన్ మ్యాన్స్గా వేసే అవకాశం కూడా ఉంది. వీళ్ళని ఒకవేళ 3, 4, 5 మెంబర్స్ని వేస్తే అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని టీవీకి సంబంధం లేని వాళ్ళని తీసుకొని కూడా ఒక 4 మెంబర్స్ని వేసి 9 మెంబర్స్ని చేయడం. లేదా ఇక్కడ 3, 4 మెంబర్స్ని తీసుకున్నా ఈ కామన్ మ్యాన్ లిస్టులో నుంచి వచ్చిన వాళ్ళనే హైలీ ఇంప్రెసివ్గా ఉన్న హైలైటర్ అన్నోడిని వాళ్ళని ముందే సెలెక్ట్ చేసి పెట్టుకొని అయినా ఈ ప్రోగ్రామ్ దాకా అగ్ని పరీక్ష దాకా తీసుకెళ్లకుండా కూడా చేయొచ్చు. లేదా అగ్ని పరీక్ష తీసుకొని 9 మంది ఎక్కడైనా తీసుకో, ఈ 2-3 ప్రాసెస్లు ఏదో ఒకటి చేసి 9 మంది కామన్ మ్యాన్ని 9 మంది వీళ్ళని పెట్టే అవకాశాలు వెరీ హై. ఎందుకు అనిపించిందంటే బిగ్ బాస్ హిందీలో నేను క్రాస్ చెక్ చేసి చూస్తే సేమ్ ప్రాసెస్లో జరిగింది. ఈ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. చేస్తే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది, చేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? 9 మంది కామన్ మ్యాన్స్కి అవకాశం ఇస్తే 9 మంది సెలబ్రిటీస్తో వాళ్ళు పోటీ పడతా ఉంటే స్టార్టింగ్లో అందరూ సెలబ్రిటీస్కి ఎగెనిస్ట్కి వెళ్తారు బయట ఆడియన్స్. తర్వాత కామన్ మ్యాన్స్లో కొంచెం పొగరెక్కి బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారనుకో, మళ్ళీ ఇటు తిరుగుతారు. కొన్ని డేస్ తర్వాత ఎవరైనా పర్లేదు, ఒక వాళ్ళు మంచి వాళ్ళు అయితే చాలు, ఆట ఉంటే చాలు అన్నట్టుగా న్యూట్రల్గా వెళ్ళిపోతారు. మళ్ళీ డిఫరెంట్ యాంగిల్స్లోకి వెళ్తాయి. దాంతోపాటుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావచ్చు, రీ ఎంట్రీ కావచ్చు, కామన్ మ్యాన్ మళ్ళీ దింపారనుకో, ఎలిమినేట్ అయిన కామన్ మ్యాన్ని, అట్లా సూపర్ ఉంటుంది సీజన్. అలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇంకేముంది, ఇలా జరగబోతుంది. ఇలా జరిగితే ఎలా ఉంటుందో కూడా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకేమున్నాయి కాబట్టి ఈసారి ఎలా ఉండబోతుందంటే, ఒకవేళ ఇదే నిజమైతే 9 మంది కామన్ మ్యాన్లు 9 మంది సెలబ్రిటీస్ అనేది నిజమైతే ఒక 90% నిజమయ్యే అవకాశం ఉంది అని సిగ్నల్స్ వస్తున్నాయి. ఒకవేళ నిజమైతే సెలబ్రిటీస్ ఎవరు ఉంటారు అనే దాన్ని కూడా గెస్ట్ చేసి చెప్తాను, పేర్లు చెప్పను. ఇప్పుడు 9 మంది కామన్ మ్యాన్స్ని తీసుకుంటే 9 మంది సెలబ్రిటీస్ అన్నప్పుడు ఆ 9 మంది సెలబ్రిటీస్ కొంచెం క్రేజ్ ఎక్కువ ఉండే వాళ్ళని తీసుకుంటారు, కొంచెం ఫేమ్ ఉండేవాళ్ళు, మరీ ఇది ఉండరు. ఎందుకంటే ఆ షో నడవాల్సింది ఎవరి మీద? ఇప్పుడు స్టార్టింగ్ డేస్లో కొంచెం టీఆర్పీలు రావాలి అంటే ఫేమ్ ఉన్న వాళ్ళు వెళ్తే కొంచెం టీఆర్పీ వచ్చే అవకాశం ఉంది. అలాంటిది కామన్ మ్యాన్స్కి వాళ్ళకి ఫేమ్ ఉండదు కదా, వాళ్ళని చూసి షో ఫస్ట్లో చూడకపోవచ్చు, తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవడం వల్ల, వీళ్ళని చిన్న చూపు చూడడం వల్ల వైరల్ అయ్యి షో చూడొచ్చు. స్టార్టింగ్లో ఉండాలి అంటే క్రేజ్ ఉండే వాళ్ళు కావాలి కాబట్టి ఆ 9 మందిలో కొంతమంది బాగా క్రేజ్ ఉండే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇది చెప్తే ఇది నేను ఇప్పుడు చెప్పదలుచు కదా, సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను, దీనివల్ల వేరే ఇంపాక్ట్ ఉంటుంది, అది చెప్పను. సో అలా కొంచెం హై ఫేమ్ ఉండే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. ఆ 9 మంది పిలిపితున్న వాళ్ళని తీసుకోరని నేను అనుకుంటున్నాను. మంచి వాళ్ళని తీసుకుంటారు ఆ 9 మంది మాత్రం. ఈ 9 మందిని సెలక్షన్ ప్రాసెస్లో తీసుకుంటారు. లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా కొంతమంది కామన్ మ్యాన్ వేసి వీళ్ళ హాఫ్తో నడిపించేటట్టుగా కనపడుతుంది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. అండ్ అప్లికేషన్ లింకు కామెంట్ సెక్షన్లో ఉంది, సెలెక్ట్ చేయండి, లింకు క్లిక్ చేసి అప్లై చేయండి.
ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ టైం నేను సీజన్ 6లో నేను అప్లై చేయలేదు, నేను అసలు కామన్ మ్యాన్ కిందే పోలేదు, అండ్ కామన్ మ్యాన్ కింద నేను అప్లై చేయలేదు. నేను మామూలుగా వాళ్ళే అప్రోచ్ అయ్యారు, వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే చేశారు, వాళ్ళే పంపించారు, వాళ్ళే రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ సీజన్లో ఒక పెద్ద ప్రాసెస్ అయితే పెట్టారు, లెవెల్ 5 అన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి ఇది లేకుండా కనీసం 5-6 మందిని 9 మంది వరకు సెలెక్ట్ చేసే అవకాశాలు వెరీ వెరీ హై. 3 మందిని చెప్పినప్పటికి కూడా మీరు చూడండి ఒకసారి, కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, దాంతోపాటుగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఎనీ డౌట్ ఎనీథింగ్ ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, క్లియర్గా నేను రిప్లై ఇస్తాను, ఖాళీగానే ఉన్నాను కాబట్టి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ చేయబోతున్నాను, నీట్గా నోట్స్ చేసుకొని ఎలాంటి పాయింట్స్తో మీరు వీడియో చేస్తే, ఎలా చేస్తే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది, లేదా ఎలాంటి పాయింట్స్ అవాయిడ్ చేయాలి అనే దాని మీద ఒక ప్రాపర్ రీల్ కూడా చేసి ఈరోజు రేపు నేను పెడతాను ఇన్స్టాగ్రామ్లో కూడా, అది కూడా చెక్ చేయండి. అంతే. ఇందులో బిగ్ బాస్ సీజన్ 10 అనేది మీరు హాట్స్టార్లో ఉంది, చెక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పేవన్నీ ఇదే జరగచ్చు, ఇలాగే కనపడుతుంది సిగ్నల్స్ అని మీకు కూడా అర్థమవుద్ది. 9 vs 9 అదిరిపోద్ది. నాకు అందుకనే ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్ అవుద్దని గట్టిగా అనిపిస్తుంది. ప్రతి సీజన్లో చెప్పే వ్యవహారమే, ప్రతి సీజన్లో నన్ను తిట్టుకుంటానే ఉంటారు, అరే నువ్వు చెప్పే కదా ఏడేం లేదని, కానీ ఈ సీజన్లో తిట్టుకోరు అని నాకు గట్టి నమ్మకం వస్తుంది. అంతే గట్టిగా బిగ్ బాస్ వాళ్ళు కూడా హిట్ చేయాలి, ఎలాగైనా సూపర్ ఉండాలి ఈ సీజన్ అనేసి గట్టిగా కష్టపడుతున్నారు. కాబట్టే ఈ ప్రాసెస్ గట్టిగా ఎప్పుడు తీసుకుని రాలేదు సీజన్లో, ఏ సీజన్లో రాలేదు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఒక షో క్రియేట్ చేసి ఆ షోని 10 ఎపిసోడ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కనెక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ హౌస్లోకి వెళ్తే వాళ్ళ త్రూ టీఆర్పీ గెయిన్ చేసి ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ చేయబోతున్నారు. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. మీ సపోర్ట్కి మీకు చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా? హాఫ్ హ్యాండ్ టీషర్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నా లైఫ్లో ఎప్పుడు వేసుకోలేదు, గలీజ్గా ఉంటే ఇంక నుంచి వేసుకోను కూడా. ఇంకేమున్నాయి? ఇంకంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. మీ అందరికీ ఒక మాట చదువు అనుకున్నాను. నేను LLB చేస్తున్నాను కదా, లా చదువుతున్నాను. లా ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా July 17th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు వడాలి, పాస్ ఫస్ట్ క్లాస్లో. సో లా అయిపోబోతుంది, అది ఫస్ట్ ఇయర్.